ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకోసం మన సబ్స్క్రైబర్ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పంపించినటువంటి ఒక సాంగ్ మీద వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొనైతే వచ్చాను. మీకు డెమో వీడియో ప్లే చేసిన తర్వాత డెఫినిట్‌గా అయితే నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా వచ్చినోళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ కావచ్చు, వీడియో ప్రెజెంటేషన్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు. మీకు నచ్చితేనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇప్పుడొచ్చేసి ఈరోజు డెమో వీడియో అయితే చూసేయండి. అది నా పిల్ల ఇది నా పిల్ల అని చెప్పుకొని తిరిగేది కాదురా. ఆ పిల్లనే ఆడు మా బావ అని చెప్పుకొని తిరగాలరా. సాలే మీరైతే డెమో వీడియో చూసేశారు కదా. ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద ట్యాప్ చేసుకోండి. మీకు కావాల్సిన మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి కింద మీకు ప్లస్ సెకండ్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి 2 ఫైల్స్ అయితే కనిపిస్తాయి. ప్రీసెట్ కావచ్చు, ఎక్స్ఎంఎల్ కావచ్చు. ముందుగా మీరు బీట్‌మాస్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ముందు స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఏదైతే డైలాగ్ ఉందో దానికి సంబంధించిన లిరిక్స్ అనే ఈ విధంగా అయితే వస్తుంటాయి. అది ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 6.10 మిల్లీ సెకండ్. ఇక్కడ నుంచి ఈ విధంగా ఎంటీ బీట్ మార్క్స్ అయితే కనిపిస్తుంది. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎడిటింగ్ అనేది, అండ్ నీట్గా అయితే వచ్చింది. మీరైతే చూసేసారు కదా డెమో అనేది. ఓకేనా. నార్మల్గా ఈ విధంగా టైమర్ రెడ్లో అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ని వచ్చేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా అయితే పెట్టేసుకున్నాను. ఏమైనా జూమ్ చేసుకోవాలి ఫోటోని అనుకుంటే మాత్రం 2 ఫింగర్స్ ఈ విధంగా జూమ్ అయితే చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. అలాగే నెక్స్ట్ బీట్ దగ్గర టైమర్ రెడ్ అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మీకు రైట్ సైడ్ వచ్చినటువంటి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ అయిపోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలైతే చూపిస్తాను. దానికోసం మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ చూసినట్లయితే మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చాను. అలాగే 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా. సింపుల్గా మీరు సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 7.00 మిల్లీ సెకండ్ నుంచి ఈ విధంగా ఫోటో అయితే కనిపిస్తుంది చూడండి. మధ్యలో 2 చిన్న ఫొటోస్ వదిలేస్తే ఓకేనా, ఇలా కొంచెం లాంగ్ ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో 2 చిన్న ఫొటోస్ అని వదిలేసి సేమ్ సైజ్ ఫోటో అయితే మీకు లాస్ట్ వరకు కనిపిస్తుంది చూడండి. ఈ సైజు ఉన్న ఫొటోస్ మాత్రమే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే 13.28 మిల్లీ సెకండ్. ఓకేనా. ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు టోటల్గా 6 లేయర్స్ అయితే ఉంటాయి. వీటిని లెఫ్ట్ సైడ్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా గ్రీన్ టిక్ మార్క్ వచ్చేలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే మనకు కనిపిస్తుంది లేయర్ ఐకాన్. దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే కాపీ 6 లేయర్స్ అయితే కనిపించాయి కదా, దాని మీద ట్యాప్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్నటువంటి బీట్మార్క్ ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ముందుగా మీకు 2 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా స్మాల్ సైజ్. కంటిన్యూషన్గా 2 ఫొటోస్కి వచ్చేసి లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా. అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. అది లాస్ట్ వరకు అయితే చేయాలి. ఓకేనా. ఇక్కడ ఉన్న ఈ చిన్న ఫోటో ఏదైతే ఉందో లాస్ట్ వన్, అక్కడ కూడా ఇదే ఎఫెక్ట్ అయితే వస్తుంది. యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసి లేయర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 6 లేయర్స్ అయితే చేసుకోండి. ఓకేనా. ఎఫెక్ట్ అనేది ఈ విధంగా యాడ్ అయిపోతుంది. పైన షేర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో రెజల్యూషన్ అనేది 1080pలో పెట్టేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. మీ గ్యాలరీలోకి వచ్చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మరి మీకు వచ్చేసి ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో స్టార్టింగ్లో చెప్పిన విధంగా మీకు వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ కావచ్చు, వీడియో ఎడిటింగ్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.